రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. ఇంకా ఉల్టా మమ్మల్ని అంటున్నాడు, కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నామట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. కృత్రిమ లైన్లు మేము సృష్టిస్తామా? ఎవరిని అవమానిస్తున్నావు పొన్నం ప్రభాకర్ గారు? కొద్ది గొప్ప తెలంగాణ కోసం నీవు కూడా కాస్త శ్రమించిన వాటి కొద్ది గౌరవం ఉండే. ఇటువంటి మాటలు మాట్లాడి ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల కడగడలు చూసి బాధపడాలి, దానికోసం కష్టపడాలి, కేంద్రం దగ్గరికి పోవాలి. అది చేయకుండా రాజకీయాలు చేస్తారు. ఉల్టా మేము లైన్లు సృష్టిస్తున్నాము అంటే ఎవరిని అవమానిస్తున్నాము? పొద్దున్న నుంచి వచ్చి తిండి తిప్పలు లేకుండా ఎండా వాన అనకుండా పోలీసు వాళ్ళ చీత్కారాలు లేకపోతే మిగతా వాళ్ళ మాటలు పడుకుంటా సూటిపోటి మాటలు పడుకుంటా ఇంటికాడ పని దెబ్బతింటుంటే బాధపడుతున్నటువంటి రైతన్నల యొక్క కడగండ్లో మాట్లాడితే మీకు డర్టీ మైండ్ అనిపిస్తుంది, మీకు మేమే లైన్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని మరింత అవమానించొద్దని చెప్పి నేను కూడా పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను.